నమస్తే. ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్న సిటీ న్యూస్. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో. ఇందారం జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు, స్తంభించిన ట్రాఫిక్. అగ్ని ప్రమాదాల నివారణకు ఆసుపత్రి సిబ్బందికి అవగాహన కల్పించిన జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి రమేష్ బాబు. ఫైర్ సేఫ్టీ పరికరాలను చూపించిన ఫైర్ అధికారులు. రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యాంటీ డ్రగ్ నార్కోటిక్ డాగ్తో బెల్లంపల్లి రామకృష్ణపూర్ పోలీసుల సంయుక్త తనిఖీలు. జైపూర్ మండల పరిధిలోని టేక్మట్ల గ్రామం వడ్ల సెంటర్లో పేరుకుపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు రాజీవ్ రహదారిపై భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. గ్రామ జాతీయ రహదారి వద్ద నిర్వహించిన ఈ రాస్తారోకోతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులు అవలంబిస్తున్న మొండి వైఖరి వల్ల రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు పడితే వరి ధాన్యం తడిసిపోయి రైతులు నిండా మునుగుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని తరుగు లేకుండా వెంటనే కాంటా చేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి ప్రాణ నష్టాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ రక్షణ పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలని మంచిర్యాల జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి రమేష్ బాబు పిలుపునిచ్చారు. పారామెడికల్ ఇతర సిబ్బందికి అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఫైర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగితే రోగులను సురక్షితంగా బయటికి తీసుకురావడానికి అనుసరించాల్సినటువంటి పద్ధతులను వివరించారు. భయాందోళనకు గురికాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించడం ద్వారా పెద్ద ప్రమాదాలను నివారించవచ్చని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఫైర్ సేఫ్టీ పరికరాలను ఫైర్ ఎగ్జిక్యూటింగ్లతో ఏ విధంగా ఉపయోగించాలి, పైప్లైన్ల ద్వారా మంటలను ఎలా అదుపు చేయాలనే అంశాలపై సిబ్బందికి ప్రాక్టికల్గా చేసి చూపించారు. అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లను ఏ విధంగా బయటికి తరలించాలనేటువంటి మాక్ డ్రిల్ పద్ధతి ద్వారా వివరించారు. ఈ సందర్భంగా లక్షపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, సురేష్, వైద్యులు, అగ్నిమాపక సిబ్బంది తదితరులు ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను ఫైర్ స్టేషన్ మంచిర్యాల నుంచి వచ్చాను. ఇక్కడ లక్షపేటలోని ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫైర్ జరిగితే ఎలా అర్పే విధానం గురించి అని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసం అని చెప్పేసి అక్కడ నుంచి వచ్చాము. వాళ్ళకి అవేర్నెస్ అనేది కల్పించాము. మెయిన్లీ వచ్చేసి ఒకవేళ ఫైర్ జరిగితే ఎలా చేయాలి, ఎలా మెదలాలి, పేషెంట్స్ని బయటికి ఎలా తీసుకురావాలి, దానిపైన అవగాహన కల్పించాము. రామకృష్ణపూర్ పోలీసులు సంయుక్తంగా యాంటీ డ్రగ్స్ నార్కోటిక్ డాగ్ స్క్వాడ్తో కలిపి రాజీవ్ చౌక్, సూపర్ బజార్ ఏరియా పరిసర పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్టాక్ స్టోరేజీ బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. బైక్ పార్కింగ్ ప్రాంతాలు, ఆటో స్టాండ్లు, హోటళ్లు, అనుమానాస్పద ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. ఎవరైనా గంజాయి, మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినా, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని రామకృష్ణపూర్ ఎస్ఐ శ్రీధర్ హెచ్చరించారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడమే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు చేస్తున్నామని, ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన తెలిపారు. సారు మరియు ఏసీపీ సిఐ గారి ఆదేశాల మేరకు రామగుండం పరిధిలో ఉన్నటువంటి నార్కోటిక్ డాగ్ సహాయంతో మన రామకృష్ణపూర్లో పాన్ షాపులన్నీ చెక్ చేయడం జరిగింది.
రామకృష్ణపూర్ పరిధిలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గంజాయి అమ్మినా తాగినా కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఈ డాగ్ ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా గంజాయి ఉంటే అక్కడ ఖచ్చితంగా పసిగడుతుంది. ఇక ముందు రామకృష్ణపూర్ ప్రతి అనుమానం ఉన్న ప్రతి చోట నార్కోటిక్ డాగ్తో చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైనా దొరికితే మాత్రం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. నేను రామకృష్ణపూర్ యువతకి చెప్పేది ఏంటంటే గంజాయికి అలవాటు పడకండి, చాలా అనారోగ్యాలు పాలవుతున్నారు. అదేవిధంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా దూరంగా ఉండి ఏదైనా సమాచారం ఉంటే పోలీసుకి అందించి ఈ నార్కోటిక్ ఏదైతే మత్తు పదార్థాలు ఉన్నాయో నిర్మూలనలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలి. గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలనే పవిత్ర సంకల్పంతో మహాపాదయాత్ర నిర్వహిస్తున్న మాధవరావుకు దండేపల్లి లక్షటిపేట మండలాల హిందూ కార్యకర్తలు భక్తులు ఘనస్వాగతం పలికారు. లక్షటిపేట పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు స్థానికులు భక్తులు మంగళ హారతులు వేద మంత్రాల మధ్య సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన ఆశయానికి మద్దతుగా కార్యకర్తలు మాధవరావు పాదాలకు భక్తి శ్రద్ధలతో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ సనాతన ధర్మంలో గోమాతకు అత్యున్నత స్థానం ఉందని, అటువంటి గోమాతను కేంద్ర ప్రభుత్వం జాతీయ మాతాగా అధికారికంగా ప్రకటించాలనే డిమాండ్తో తాను ఈ యాత్రను చేపట్టినట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కుబీర్ మండలం నుండి ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర ద్వారా దేశంలోని 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. భగవంతుని అనుగ్రహం, భక్తుల ఆశీస్సులతో ఈ సుదీర్ఘ యాత్ర విజయవంతం చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. బయట నుంచి గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని 12 జ్యోతిర్లింగాలకు పాదయాత్రతో పోతుండు. బయట నుంచి లక్షపేట వరకు 170 కిలోమీటర్లు వీడికి వచ్చిండు. మన హిందువులందరూ ఏకమై జాతీయ జంతువుగా ప్రకటించాలని ఒక్కళ్ళతోనే బయట ఏది జరిగినా ఒక్కళ్ళతోనే స్వామి సుఖ ప్రాంతాలతో ఉండాలని మేము ఇక్కడ ఉన్న లక్షపేట దండపల్లి కార్యకర్తలము గోమాత కోసం కొట్లాడుతాం. కాబట్టి స్వామి మంచిగా పోవాలని దేవుని ప్రార్థిస్తున్నాము. జై శ్రీరామ్. నా పేరు వచ్చేసి జాదవ్ మాధవరావు సన్న సూర్యనారాయణ. నేను కుబీర్ నుండి 12 జ్యోతిర్లింగాలు భారత్కే బడాచారడం చోటచారడం పాదయాత్ర చేస్తున్నాను. నా సంకల్పం వచ్చేసి గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని సంకల్పంతో, అదేవిధంగా మోడీ సర్కార్ రావాలని పాదయాత్ర చేస్తున్నాను. అఖండ భారత్ నిర్మాణం కావాలని సంకల్పంతో పాదయాత్ర చేస్తున్నాం. ఈరోజు నా పాదయాత్రలో భాగంగా ఇక్కడ లక్షాదిపేట మార్కెట్ ఆధ్వర్యంలో హనుమాన్ టెంపుల్ ఉంది. మంచిర్యాల జిల్లా లక్షడిపేట కన్యకా పరమేశ్వర ఆలయంలో నాకు పూజారి గారు, అదేవిధంగా హిందూ గోసేవ వారు మధు నరేష్ వాళ్ళు నాకు ఇక్కడ విశ్రాంతి కోసం ఏర్పాటు చేశారు. నాకు జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మీరు చెప్పండి. మన యొక్క భారతదేశంలో కొలువై ఉన్న 12 జ్యోతిర్లింగాలను పాదయాత్రతో దర్శనం చేసుకుంటూ ఈరోజు లక్షపేటకు జాదవ్ మాధవరావు గారు పాదయాత్రలో భాగంగా ఈరోజు లక్షపేటకు చేరుకోవడం జరిగింది. వారికి లక్షపేటలోని శ్రీ కన్యకా పరమేశ్వర ఆలయంలో ఈరోజు నైటు బస చేసి వీరికి అల్పార ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంకి సహకరించిన ఈ యొక్క ఆలయ పెద్దలకు అందరికీ కూడా వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జాదవ్ మాధవ్ గారు వారి యొక్క సంకల్పం మన యొక్క గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, రాబోయే రోజుల్లో మళ్ళీ మోడీ సర్కార్ భారతదేశంలో కొలువు తీరాలని వారి యొక్క సంకల్పంతో వారు పాదయాత్ర చేస్తున్నట్టు మనకు తెలియజేయడం జరిగింది. జై గోమాత, జై శ్రీరామ్. జ్యోతిర్లింగాల దర్శనం చేసుకొని మన మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోనికి కన్యాకుమారి ఆలయం వరకు మన దగ్గర విశ్రాంతి కొరకు వచ్చినందుకు ప్రజలందరికీ, భక్తులందరికీ పాదాభి నమస్కారాలు తెలియజేస్తూ సంతోషంగా ఆనందంగా ఉన్నాము. రామకృష్ణపూర్ టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణపూర్లోని రాజీవ్ చౌక్ వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.
అనంతరం పట్టణ అధ్యక్షుడు ఒడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశం కోసం తమ కుటుంబాన్ని అంకితం చేసిన గాంధీ కుటుంబం చేసిన సేవలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. స్వాతంత్ర సమరకాలంలో దేశ స్వేచ్ఛ కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు జైలు శిక్షలు అనుభవిస్తూ త్యాగాలు చేస్తూ పోరాడుతున్నప్పుడు నేడు దేశభక్తి గురించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎక్కడ కనిపించలేదని విమర్శించారు. కానీ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని విమర్శించడం దురదృష్టకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కేతనపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు దాముక శిరీష, గుర్రం శ్రీనివాస్, భీమా మల్లేష్, జిల్లా అధికార ప్రతినిధి అబ్దుల్ అజీజ్, కార్యదర్శి మహంకాళి శ్రీనివాస్, మాజీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, పట్టణ ఉపాధ్యక్షులు పనాస రాజయ్య తదితరులు పాల్గొన్నారు. గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా కేతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా గాంధీ కుటుంబం అంటే ఒక చరిత్ర. భారతదేశ స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ గారు కావచ్చు, స్వతంత్ర భారతదేశంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆధునిక భారత నిర్మాణానికి పునాది వేసి, అదేవిధంగా స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ధైర్య సాహసాలతోని ఈ దేశాన్ని నడిపిస్తే, వారి పుత్రుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి ఒక మహనీయులు. నిజంగా చెప్పాలంటే ఇవాళ భారతదేశంలో భారతదేశ అభ్యున్నతి కోసం, భారతదేశ ప్రజల కోసం, భారతదేశ రైతుల కోసం ఈరోజు ప్రాణాలు అర్పించిన కుటుంబం ఏదైనా ఉందంటే అది గాంధీ కుటుంబం అని చెప్పేసి మనం. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 1980లోనే కంప్యూటర్ యుగాన్ని ప్రారంభించి ఆధునిక శాస్త్రీయ సాంకేతిక రంగాల్లో మన భారతదేశంలోకి తీసుకువచ్చి ఈ రోజున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆ రోజే ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప దార్శనికత కలిగినటువంటి ఒక వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఈరోజు భారతదేశం ఐటీ రంగంలో పట్ల ముందంజలో ఉందంటే దానికి కారణం ఆనాడు రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి ఒక పునాది. చరిత్ర లేనటువంటి ఒక మూర్ఖులు ఈరోజు గాంధీ కుటుంబం గురించి, ఆనాడు స్వతంత్రంలో పాల్గొన్నటువంటి వారు, స్వతంత్ర సంగ్రామంలో వెన్నుపోటు పొడిచినటువంటి వారు, భారతదేశ నిర్మాణంలో కనీసం భాగస్వామ్యం లేనటువంటి వారు ఇలా గాంధీ కుటుంబం గురించి మాట్లాడడం చాలా దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, వారి దేశం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోతారు. కాబట్టి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, భారతదేశ నిర్మాణానికి పునాది చేసినటువంటి ఒక గాంధీ కుటుంబాన్ని ఎవరైనా విమర్శిస్తే, ఎవరైనా మాట్లాడితే వారికి పుట్టగతులు ఉండవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మందమరి ఏరియా కేకే ఓసిపిలో మొదటి షిఫ్ట్లో మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మందమరి జనరల్ మేనేజర్ రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో బొగ్గు నాణ్యత పెంచాలని, సమయపాలన పాటించి పని గంటలు పెంచాలని, రక్షణతో కూడిన ఉత్పత్తి మెరుగుపరచాలని, HEMM మిషనరీని బ్రేక్ డౌన్ కాకుండా చూడాలని, డీజిల్ వ్యయం తగ్గించాలని, సింగరేణికి ఇతర రాష్ట్రాల నుండి పోటీ ఉన్నందున మార్కెట్ విలువలు పడిపోతున్నాయని, మార్కెట్ విలువలు పడిపోయి సింగరేణి నష్టాల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఉందని, అవుట్సోర్సింగ్ జీతాల కంటే సింగరేణి కార్మికుల జీతాలు ఎక్కువ ఉండడంతో వాటిని మనం ఏమీ చేయలేము, కానీ బొగ్గు ఉత్పత్తిలో ఎక్కువ మొత్తంలో సాధించడంలో సింగరేణి నష్టాల నుండి బయటికి తీసుకొచ్చే పరిస్థితి ఉందని అన్నారు. దీనికి కార్మికులు, అధికారులు అందరూ సరైన అవగాహన కల్పించుకొని ప్రమాదాలు లేకుండా సింగరేణి మనుగడకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటీసీ నాయకులు, ఐఎన్టీసీ నాయకులు, ఇతర కార్మిక సంఘాల నాయకులు, మహిళా అధికారులు, కార్మికులు, సింగరేణి ఉద్యోగులు పాల్గొన్నారు. నడిపేటట్టు ఉన్నది.
మనకి మైనింగ్ లీజు ఏదైతే ఉందో గోదావరి ఎలాంటి ప్రజెంట్ ఉన్న మైనింగ్ లీజులను బొగ్గు తీసుకునే అధికారం ఉంది. పక్కనున్న బొగ్గు ఉన్నా కూడా మనము తీసుకునే మనం కూడా కోల్ బ్లాక్స్ లో పాల్గొవాల్సి వచ్చింది. నైనీలో ఒక మైన్ ఓపెన్ చేసుకున్నాం. అయినా మనం పనిచేస్తున్న 40,000 మందికి ఏదైతే ఇప్పుడు బొగ్గు ఉత్పత్తి ఇది సరిపోట్ల. రానున్న రోజుల్లో ఇంకా కాంపిటీషన్ పెరుగుతుంది. 2017లో అప్పుడు తీసుకున్న ఎన్టీపీసీ వాళ్ళు 100 మిలియన్ టన్నులకు వచ్చారు. అదానీ గ్రూప్ వాళ్ళు 250 నుంచి 300 మిలియన్ టన్నుల బొగ్గు, అంటే మన సింగరేణికి 5 రెట్లు ఎక్కువగా వాళ్ళు బొగ్గు, ప్రైవేట్ బొగ్గు వాళ్ళు బొగ్గు కాంపిటీషన్ వస్తుంది. పక్కనున్న కాజీపేట మైన్లో బొగ్గు తీసుకుంటున్నారు ఓరియంట్ సిమెంట్, దేవ్పూర్ వాళ్ళు, అదానీ వాళ్ళు ఎక్కడి నుంచో ట్రైన్ ద్వారా బొగ్గు అక్కడికి వస్తుంది. అంటే అర్థం చేసుకుని మన బొగ్గు ఎంత కాంపిటీషన్ ఉందో. ఈ తరుణంలో నేను పాత రోజుల్లో ఆ విధంగా చేశాను అనే కాకుండా చేంజ్, మనలో మార్పు రావాలి. కాంపిటీషన్ వరల్డ్లో మార్పు వస్తేనే మనకి ఎదగదలుగా ఉంటుంది. మన ఎస్ఓడిజిఎం గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మార్పు అంటే పాత రోజుల్లో కోల్ పిల్లర్స్ ఎంప్లాయీస్కి చాలా దూరం నుంచి, అన్ని క్వార్టర్స్ కూడా అప్పుడు లేవు, పల్లెటూరు నుంచి డ్యూటీ చేసేవారు కోల్, మన అండర్ గ్రౌండ్ మైన్స్ ఎంప్లాయీస్. అప్పుడు వాళ్ళకి వెహికల్స్ లేవు. ఎగ్జాంపుల్ 7ంటికి డ్యూటీ అంటే తెల్లారుదాన్ని ఎప్పుడో బయలుదేరి లారీయో ఏదో లారీల్లో లేకపోతే సైకిల్ వేసుకుని వచ్చి డ్యూటీ చేసి ఒక పావుగంట అర్ధగంట ముందే వచ్చి అక్కడ ఇసుక కానీ నాకు బాగా గుర్తు, నేను పీకే1 ఆ మనుగూరులో చేస్తే ఆ ఇసుక పప్పు మీద ముందే వచ్చి పడుకున్నాను. నైట్ షిఫ్ట్ చేసినప్పుడు 11ంటికి టైం అయితే 10ంటికే 9ంటికే వచ్చి పడుకొని 11ంటికి ఎప్పుడైతే అప్పుడు ఇమీడియట్గా మేనేజర్ దగ్గరికి వచ్చి మాస్టర్ పడి డ్యూటీ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ఫెసిలిటీస్ పెరిగినాయి. అందరికీ మోటార్ సైకిల్స్ ఉన్నాయి, అందరికీ కార్లు ఉన్నాయి. ఇంతకుముందు మీ ఏజెంట్ గారు చెప్పినప్పుడు డ్యూటీ ముందు అడవాడు పడి కొద్దిగా ముందు తయారైతే నష్టమేం లేదు. 24 గంటల్లో మన కంపెనీ మనం చేసేది ఓన్లీ 8 గంటలు. ఆ 8 గంటల గురించి మనం టైం కేటాయించడానికి ఏం చేయాలని ఒకసారి ఆలోచించండి. అనుకోవచ్చు ఒక 5 నిమిషాల గురించి ఏంది మేనేజర్ గారు వచ్చి గైగా ఎగురుతున్నాడు, ఏజెంట్ గారు వచ్చి జిఎం గారు వచ్చారు అనుకోవచ్చు. 5 నిమిషాలు కాదు అక్కడ ఇంపార్టెంట్. మన పద్ధతి, అంకిత భావం, డిసిప్లైన్. ఎక్కడైతే డిసిప్లైన్ ఉంటుందో అక్కడే అభివృద్ధి ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ లో రోడ్డు ఎందుకు దాటరు? అక్కడ ఎవరు ట్రాఫిక్ పోలీసులు కూడా ఉండరు, జస్ట్ లైట్ ఉంటుంది అంతే. ఎవ్వరు దాటరు, సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ వచ్చేంత వరకు ఎవరు రోడ్డు దాటరు. డిసిప్లైన్ ఉండటం వల్ల ఆ కంట్రీస్ అభివృద్ధి చెందుతుంది. మనం కూడా డిసిప్లైన్ గా, మనం అందరం ఒకటే. ఇక్కడ ఆఫీసర్లు అంతా ఏం డిఫరెన్స్ లేదు, ఇక్కడ అందరం ఒకటే. కాబట్టి ఆ విధంగా ఒకసారి ఆలోచించండి. ఈ కాంపిటీషన్ వరల్డ్ లో కొత్త బ్లాక్స్ నుంచి మనకి ఉన్న కాంపిటీషన్, ఈ టైంలో మనకి మార్పుకి అలవాటు పడాల్సిన అవసరం ఉంది. ఇంకా మీరు అడిగారు చాలా మంది చాలా ఫెసిలిటీస్. ఇమ్మీడియట్ గా వంశీ గారు, నేను వర్క్షాప్ ఇంజనీర్ చెప్తాను, ఇమ్మీడియట్ గా ఒక 5 ఫ్యాన్లు దీంట్లో ఇమ్మీడియట్ గా పెట్టియండి. నెక్స్ట్ క్యాంటీన్ లో కూలర్స్ మొన్న 174 వచ్చినాయి. ఎక్కడ నుంచి తీసిన ఏరియా వర్క్షాప్ ఇంజనీర్కి ఇమ్మీడియట్ గా చెప్పండి, నా క్యాంటీన్ లో రేపటికల్లా ఎన్ని కూలర్స్ అవసరం అన్ని కూలర్స్ ఇమ్మీడియట్ గా పెట్టియండి. ఏసీ గురించి కూడా నేను ఇమ్మీడియట్ గా ఆలోచిస్తాను. ఒక కమిటీ వేసి ఏ ఓసీలో రిమైనింగ్ ఓసీలో ఒకసారి స్టడీ చేయించి మన దగ్గర కూడా ఏసీ పెట్టడానికి ఆలోచిస్తాను. ఇంకా కొన్ని అడిగారు చాలా. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల అరాచకం కలకలం రేపుతుంది. ప్రజా సమస్యల్ని పత్రికల ద్వారా ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లే విలేకరులపై కాంగ్రెస్ నాయకుల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని పలువురు ఆరోపించారు. కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమరవాది గ్రామంలో నెలకొన్న సీసీ రోడ్డు ఇరువైపులా గుంతల సమస్యపై వార్త ప్రచురించినందుకు గాను రామకృష్ణపూర్ ప్రెస్ క్లబ్ విలేకరిపై స్థానిక కాంగ్రెస్ 5వ వార్డు కౌన్సిలర్ భర్త దాముక రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు పాల్పడడం ఏ మేరకు సమంజసమని పలువురు ప్రశ్నించారు. కేతనపల్లి మున్సిపాలిటీ 5వ వార్డు పరిధిలోని అమరవాది గ్రామంలో 2 నెలల క్రితం సీసీ సిమెంట్ రోడ్డు నిర్మించారు. అయితే కాంట్రాక్టర్ కానీ సంబంధిత మున్సిపల్ అధికారులు కానీ రోడ్డుకి ఇరువైపులా మట్టిపోయకుండా నిర్లక్ష్యంగా వదిలేయడాన్ని స్థానిక ప్రజలు ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే దారి గుంట పోతాయి మొత్తం, అక్కడ నుంచి మొత్తం ఊరు బర్రెలన్నీ ఇదే దారి గుంట వెళ్తాయి. ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అవుతుంది. ఇట్లా కొద్దిగా దొబ్బితే కథమే బర్రె, కానీ నాళ్ళ వాడుడే అంతే. ఇక
మాట్లాడు అప్పుడు ఎవరు తీయలేదు కానీ ఇప్పుడు వచ్చి బాగా మాట్లాడతారు అంటాడు. అప్పుడు శాంక్షన్ అయింది ఏ రోడ్లు శాంక్షన్ అయితే ఇప్పుడు చేసిరట అప్పుడే శాంక్షన్ అయింది ఎలక్షన్ అప్పుడే శాంక్షన్ అయినాయి కదా. ఆ కాంట్రాక్టర్ గారు దింకపోతే వీళ్ళకి ఇచ్చి అని చెప్తే చేసిరు. మరి ఇక్కడ ఏ రిపోర్టర్ వచ్చి ఏ టీఆర్ఎస్ అయినా అసలు ఇక్కడ టీఆర్ఎస్ లో ఎవరు అనేది కూడా తెలియదు మాకైతే. పార్టీల ఫీలింగ్ ఏం లేదు, పని కావాలి కదంగా చేసిండు. చేసినప్పుడు దానికి అటు ఇటు ఎడ్జికి మట్టిపోతే అయిపోతుంది. సరే ఒక సైడ్ 4 గంటలన్నారు, ఈ సైడ్ ఆ అవతల సైడ్ పోయి ఇంకో పక్క మట్టి అయింది కథ మట్టి సైడ్లో మట్టి పోయి అంటే పోతలేరు. ఏదన్నా వెహికల్ పెద్ద వెహికల్ వస్తే చిన్న వెహికల్ పోవడానికి మాకు ఇబ్బంది అవుతుంది. ఇక మేమే ఇక మనిషింత మట్టి ఆడింత తెచ్చి పోసుకుంటాను, సైడ్లో పోయి పోసుకొని ఇది చేసుకుంటాను. మేము మీ సొంత డబ్బులతో మీరు పోసుకుంటున్నారు? డబ్బులతోనే పోసుకుంటాను. రెండు సిమెంట్ బత్తాలు పట్టినాయి మొన్న. ఏదన్నా బండి సర్వీస్ కేబుల్ కట్ట అంటే ఇది మీ ఇక్కడ మీ కౌన్సిలర్ దృష్టికి తీసుకోవాలి దాని గురించి? ఎన్నోసారి చెప్పిన రోడ్ వేసిన కాడికి చెప్తాను. 3 నెలలు ఏమంటానంటే పౌలు తెప్పిస్తాను, ఈ మారుతాం అవి రోడ్ వేసి 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి అదే మాట వచ్చింది. నారలో తాకుతుంది, అడిగాడు ఎక్క తక్క వెతకొచ్చిన కానీ దాన్ని కూడా కిందికి సైడ్ పోయమంటారు. ఆ సైడ్ పోయి ఒక్క సైడ్ పోయి అని చెప్తాను. అయినా కూడా ఇక పోతాం ఆగపోతాం. ఇక ఈ కోరిమిన పడితే అని ఉందా? ఇగో ఎట్లా కట్ అయితే కత్తితో పోసినట్టు పోతుంది. ఈ రోడ్ అయ్యాక కూడా మొత్తుకున్నాం. అటో 2 ఫీట్లు ఇటో 2 ఫీట్లు పెంచుంది. అది లెంత్ తక్కువ. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో. ఇందారం జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు, స్తంభించిన ట్రాఫిక్. అగ్ని ప్రమాదాల నివారణకు ఆసుపత్రి సిబ్బందికి అవగాహన కల్పించిన జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి రమేష్ బాబు. ఫైర్ సేఫ్టీ పరికరాలను చూపించిన ఫైర్ అధికారులు. రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యాంటీ డ్రగ్ నార్కోటిక్ డాగ్తో బెల్లంపల్లి రామకృష్ణపూర్ పోలీసుల సంయుక్త తనిఖీలు. ఇక నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిటీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్. మీతోనే మీ వెంటే.